ఈ మధ్య రిలీజ్ అయిన 'చావా' చిత్రం గురించి ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా సంభాజీ గురించి, శివాజీ గురించి మన వీడియోలో చూద్దాం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 'చావా' మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు. శివాజీ తర్వాత ఆయన వారసుడు సంభాజీ మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. సంభాజీ మహారాజ్ అతని సలహాదారుడు కవి కలాష్ను ఔరంగజేబు సేనాని ముకర్ ఖాన్ సంగమేశ్వర్ వద్ద కుట్ర చేసి బంధించాడు. వారిని ఒంటెలకు కట్టేసి రాళ్లతో పేడ విసిరి అవమానించాడు. మరాఠా సామ్రాజ్యంలో కోటలన్నింటినీ తనకు స్వాధీనం చేసి ఇస్లాంలోకి మారితే సంభాజీని వదిలేస్తానని బేరం పెట్టాడు మొఘల్ చక్రవర్తి. అయితే తన కంఠంలో ప్రాణం ఉండగా మతం మారనంటూ శివుణ్ణి కీర్తించాడు సంభాజీ. దాంతో వారిని 40 రోజుల పాటు జైల్లో ఉంచి చిత్రహింసలు పెట్టాడు. కనుగుడ్లు, గోళ్లు పీకేశారు. బతికుండగానే చర్మం వలిచారు. ఎంత చేసినా మతం మారనని ఒక్కో కోటను స్వాధీనం చేయమని ధైర్యంగా చెప్పాడు. చివరకు మార్చి 11, 1689న అసువులు బారారు. అంతటితో ఔరంగజేబు కోపం చల్లారలేదు. సంభాజీ శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నదిలో పారేయమన్నాడు. అక్కడి దగ్గరలో ఉన్న గ్రామస్తులు నదిలోకి దిగి సంభాజీ శరీర ఖండాలను వెతికి దొరికిన వాటిని అతికించి ఘనంగా అంతిమ సంస్కరణలు జరిపించారు. తండ్రికి ఛత్రపతి బిరుదు ఉన్నట్లే సంభాజీని ధర్మవీరుగా గౌరవిస్తారు. ఇది అసలు కథ, జరిగిన కథ. నేడు విడుదలైన మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువ పాపులర్ తెచ్చుకున్న 'చావా' చిత్రం మాత్రమే కాదు, మన చరిత్ర అందరూ తప్పక చూడాలి, తెలుసుకోండి. భవిష్యత్ తరాలకు అలాంటి బానిసత్వం రాకుండా వీరులుగా తీర్చిదిద్దండి. ఛత్రపతి సంభాజీ మహారాజును 'చావా' అంటే సింహం పిల్ల, ఔరంగజేబు క్రూరత్వంలోనికి లొంగకుండా సింహబిడ్డ. సంభాజీ మహారాజుకు రోజుకో అవయవం కోస్తూ ఉప్పు కారం అద్దుతూ 45 రోజులు హింసించి చంపాడు నీచుడు ఔరంగజేబు. మన ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు సంభాజీ మహారాజుని ముస్లింగా మారితే ప్రాణంతో పాటు సగం భారతదేశం ఇస్తా అన్న మతం మారడానికి ఒప్పుకోలేదు సంభాజీ. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను హిందువుని అంటూ ప్రాణం వదిలిన మరాఠా యోధుడు సంభాజీ మహారాజ్. అలాగే శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ గురించి తెలుసుకుందాం. భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు. ఈ పేరు వింటే హిందూ ధర్మం పులకరించిపోతుంది. మొఘల దాడుల నుంచి హిందూ ధర్మాన్ని రక్షించిన ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుంది. తల్లి సంరక్షణలో, బైరం ఖాన్ శిక్షణలో రాటుదేలిన శివాజీ తన యుద్ధ తంత్రాలతో